రాజు గారు ఈ రోజు మీరు గుడ్ ఫుడ్ లో హాట్ అండ్ సోర్ కాన్సెప్ట్ చేయబోతున్నారు. అవునండి. హాట్ అండ్ సోర్ సూప్ సెపరేట్ గా ఉంటుంది, కాన్సెప్ట్ సెపరేట్ గా ఉంటుంది, కానీ ఈ రెండింటి కాంబినేషన్ కొంచెం డిఫరెంట్ గా వస్తుంది. రెగ్యులర్ గా మనం హాట్ అండ్ సోర్ కొంచెం వెజిటబుల్స్ లో కానీ వాటిలో తీసుకుంటాం కదా. సో ఇక్కడ కార్న్ కాంబినేషన్ లో కొంచెం అక్కడక్కడ మనకు కొంచెం ఆ స్వీట్నెస్ కూడా తగులుతుంది. హాట్ గా స్వీట్ గా రెండు కలిపి టేస్ట్ అంతా డిఫరెంట్ గా బాగుంటుంది అనుకుంటాను. అవునండి. ఓకే, మరి హాట్ అండ్ సోర్ కాన్సెప్ట్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. హాట్ అండ్ సోర్ కాన్సెప్ట్ కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన స్వీట్ కార్న్ 1 కప్పు, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూను, తరిగిన అల్లం 1 టీ స్పూను, తరిగిన ఉల్లికాడలు 1/2 కప్పు, ఉప్పు తగినంత, రెడ్ చిల్లీ పేస్ట్ 1/2 టీ స్పూను, మిరియాల పొడి 1/2 టీ స్పూను, వెనిగర్ 1 టీ స్పూను, కార్న్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూను, వెన్న 1 టేబుల్ స్పూను, సోయా సాస్ 1 టీ స్పూను. ఓకే రాజు గారు, హాట్ అండ్ సోర్ కాన్సెప్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తారా? తప్పకుండా అండి. సో ముందుగా మనం కొద్దిగా వెన్న వేసుకుని, సూప్ అనగానే ఫస్ట్ బటర్ తోనే స్టార్ట్ అవ్వాలి. సన్నగా తరిగిన అల్లం, అలాగే తరిగిన వెల్లుల్లి. ఓకే, దీంట్లోనే రెడ్ చిల్లీ పేస్ట్ అండి. అంటే పండు మిరపకాయలను నానబెట్టేసుకుని ఉడికించి కొద్దిగా ఆయిల్ వేసి మనం పెట్టేస్తాం. సో ఇది కూడా స్టోర్ కూడా ఉంది. పండు మిరపకాయలు నానబెట్టి ఉడికించి కొంచెం ఆయిల్ వేసి పెట్టుకోవాలి. అవునండి. ఓకే, ఇది సూప్స్ లో సలాడ్స్ లో చాలా బాగుంటుంది కదండి. అవునండి. అండ్ కర్రీస్ లో కూడా వేసుకోవచ్చు కదా. కర్రీస్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో దీంట్లోనే కొద్దిగా సోయా సాస్, ఓకే, అలాగే ఉడికించిన స్వీట్ కార్న్. ఓకే, సో కొద్దిగా వేగిన తర్వాత సరిపడా వాటర్ వేసుకుని, ఓకే, కొంచెం కారంగా కొంచెం తీపిగా స్వీట్ కార్న్తో. వావ్. సో ఇవి కాస్త మనకు మరగాలండి. ఓకే, ఓకే అండి. సో లైట్గా బాయిలింగ్ స్టార్ట్ అవుతుంది కదా. సో దీన్ని ఇప్పుడు మనం సీజనింగ్ చేసుకోవాలి. ఓకే, సరిపడా ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి, ఎందుకంటే ఆల్రెడీ మనం రెడ్ చిల్లీ పేస్ట్ వేసాం. కొద్దిగా వెనిగర్ అండి. వెనిగర్ కారం అనుకున్నాం కదా. థిక్నింగ్ కొరకు కార్న్ ఫ్లోర్లో కొద్దిగా వాటర్ వేసుకుని ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. సో ఇది కొద్దిగా పోసి మనం అంటే మనకి ఎంతైతే చిక్కదనం కావాలో చూసుకొని కలుపుకోవాలి. ఓకే అండి, రెడీ అయిపోయింది. ఓకే, బౌల్ ఇస్తారా? సో దీంట్లో స్ప్రింగ్ ఆనియన్తో గార్నిష్ చేసుకోవాలి. ఓకే, సో కావాలిస్తే అంటే కొంచెం సోయా సాస్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకాస్త అంటే వాళ్ళు తీసుకునే వాళ్ళ చాయిస్ని బట్టి ఇంకొంచెం వేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఈ స్మెల్ని బట్టి సోయా సాస్ ఎక్కువగానే అనిపిస్తుంది, అంటే కరెక్ట్గా ఉన్నట్టు అనిపిస్తుంది, మొత్తం క్లియర్గా నీట్గా వస్తుంది. సో కొంచెం ఘాటు అలాగే పులుపు కూడా కావాల్సి అంటే మనం రెస్టారెంట్కి పోయినప్పుడు చిల్లీ వెనిగర్ అని పెడతారు. అంటే వెనిగర్లో ఫైన్ చాప్ చేసి చిల్లీస్ వేసి పెడతారు కదా, అది కూడా యాడ్ చేసుకోవచ్చు. అది వాళ్ళ చాయిస్ని బట్టి. కానీ మీరు చేసింది ఇదే పర్ఫెక్ట్ అండి. సూపర్, థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు మా కారం చేసి చూపిస్తారా? ఓకే అండి, అంటే ప్లేట్ డెకరేషన్ చూపిస్తాను. ఓకే, అంటే కొంచెం డార్క్ కలర్ ఉన్న తీసుకున్నాను. సో ఇలా ఓవెల్ షేప్లో తీసుకుని కార్నర్ ఒక 1/2 ఇంచ్ వదిలేసి మిగతాది మనం ఇలా స్లిట్స్లో ఇచ్చేసుకోవాలి. ఓకే, పల్చగా రావాలి. సో కట్ అవ్వకుండా జాగ్రత్తగా చేసుకోవాలి. అవునండి. సో ముందు వైపు ఇటువైపు నేను మొత్తం కట్ చేస్తున్నాను, ఇటు గ్యాప్ వదులుతుంది కొంచెం. చాలా పల్చటి లేయర్స్ కట్ చేయాలి, అప్పుడే ఇది మనకు బాగా విచ్చుకుంటుంది. లావుగా వస్తే విచ్చుకోదు. సో దేనికి అది విడివిడిగా ఉండాలి, జాయింట్ ఉంది. సో దీన్ని ఏంటంటే కింద పెట్టేసి నైఫ్తో కొంచెం ఇలా ప్రెస్ చేస్తే ఇలా ఫ్యాన్ షేప్లో ప్లేట్ మీద పెట్టేసి ఇలా స్ప్రెడ్ చేయొచ్చు. ముందు మనం కొంచెం స్ప్రెడ్ చేసి ప్లేట్ మీద తీసుకోవాలి. ఓకే, సో ప్లేట్ ఇస్తారా? సో ఇంకొన్ని నేను ముందుగానే చేసి పెట్టాను. ఇది కొంచెం ఈజీగా ఉంది. మిగతా కలర్స్ కూడా తీసుకుంటే ఎక్కడ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. కలర్ బాగుంటుంది. అంటే హైబ్రిడ్ టమాటో, మన బెంగళూరు టమాటో ఉంటుంది కదా, సో దాంతో కూడా చేసుకోవచ్చు. టొమాటో అండ్ యాపిల్, స్వీట్ లైమ్,
మ్యాంగో సీజన్లో మ్యాంగో కూడా వస్తుంది. ఎస్, వావ్. సో వీటి కార్నర్లో పెట్టడానికి నేను క్యారెట్ ఫ్లవర్ చేశాను. వావ్. ఆల్రెడీ మనం ఇవి చూపించాం కదండి. అవతార్ సినిమాలో ఏదో మనకి సపరేట్ లీవ్స్ లాగా చూపిస్తారు, ఇలా వెలుగుతుండే, అలా అనిపిస్తుంది ఇప్పుడు ఆ ఫ్లవర్ అండ్ అవి. అంటే మనం తీసుకునే ప్లేట్ని బట్టి లైట్ కలర్ ప్లేట్ తీసుకుంటే మనకి కొంచెం డార్క్లో ఉంటాయి కదండి, బాగా కనిపిస్తుంది. వావ్. ఓకే, చూపిస్తారా? చేయడానికి చూడడానికి ఎంత సింపుల్ గా ఉన్నా చాలా అట్రాక్టివ్ గా ఉందండి. సూపర్. సూప్ రెడీ అండి. ఎస్, చక్కటి కార్యంతో పాటు హాట్ అండ్ సోర్ కార్న్ సూప్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు దీని తయారీ విధానం మరోసారి చూద్దాం. హాట్ అండ్ సోర్ కార్న్ సూప్ తయారు చేయు విధానం: ఒక పాన్ లో వెన్న వేసి తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి, రెడ్ చిల్లీ పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో సోయా సాస్, ఉడికించిన స్వీట్ కార్న్ వేసి వేగాక తగినన్ని నీళ్లు పోసి మరగనివ్వాలి. దీనిలో ఉప్పు, మిరియాల పొడి, వెనిగర్ వేయాలి. కార్న్ ఫ్లోర్ లో తగినన్ని నీళ్లు పోసి బాగా కలిపి దీనిలో పోసి చిక్కబడనివ్వాలి. ఆపై తరిగిన ఉల్లికాడలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే హాట్ అండ్ సోర్ కార్న్ సూప్ రెడీ.